మాజీ ముఖ్యమంత్రి గులాబీ దళపతి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్టిక్ తో వచ్చి ప్రమాణం చేశారు. ఇక కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. చంద్రశేఖరరావు గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆయనతో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్టిక్ తో వచ్చి ప్రమాణం చేశారు కేసీఆర్. ఇక కార్యక్రమానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఇక ప్రమాణ స్వీకారానికి సంబంధించి మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ ఫోన్ లైన్ అందిస్తారు. రామ్, చెప్పండి, సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ మళ్ళీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. డీటెయిల్స్ ఏంటి? మాజీ ముఖ్యమంత్రి ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కొద్దిసేపటి క్రితం అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేగా కేసీఆర్ చేత స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో మా శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబుతో పాటు ప్రభుత్వ విప్పు అటు ధర్మపురి ఎమ్మెల్యే అటు లక్ష్మణ్ కూడా పాల్గొన్నారు. దాంతో పాటు బీఆర్ఎస్ పార్టీ మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. అయితే కేసీఆర్ తన వాహనం దిగి కర్ర సాయంతోనే ఆయన లోపలికి అందరూ కూడా వీల్ చైర్ లో వస్తాడు అని చెప్పి అనుకున్నప్పుడు కూడా వీల్ చైర్ సౌకర్యం ఏర్పాటు అసెంబ్లీ అధికారులు ఇక్కడ అసెంబ్లీ ఏర్పాటు చేయలేదు కాబట్టి కర్ర సాయంతోనే అసెంబ్లీ లోపలికి వెళ్ళారు. స్పీకర్ ఛాంబర్ వరకు స్పీకర్ ఛాంబర్ లో కూడా నిలబడి ప్రమాణం చేయడం జరిగింది. ప్రమాణ అనంతరం మళ్ళీ ఏదైతే అన్ని పార్టీల ఛాంబర్ కుర్చీలో కూడా కూర్చుంటారని చెప్పి తెలుస్తా ఉంది. కానీ ప్రత్యేక పూజలు చేసి కూర్చుంటారని చెప్పి ప్రత్యేక పూజలు ఏం లేవు. సహజంగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గతంలో 9 సంవత్సరాల పాటు రాష్ట్రానికి ముఖ్యమంత్రి రోజు మొదటిసారి అసలు డిసెంబర్ 8వ తేదీన ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో అతనికి ఎముక గాయమైందో శస్త్రచికిత్స యశోదాస్పత్రులు చేసుకున్నారు. ఆ తర్వాత నందిలోని నివాసంలో ఎక్కువ వస్తూ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి వెళ్ళారు. నిన్న సాయంత్రం 6:30 నివాసానికి చేరుకున్నారు. ఈ రోజు ఉదయం ముహూర్తం కాబట్టి ఇప్పుడు ఉదయం ఇక్కడ నందినగర్లోని తన నివాసం నుంచి అసెంబ్లీకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేరుకున్నారు. మొత్తం మీద పెద్ద ఎత్తున అసెంబ్లీ ఆవరణంతా కూడా పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కేసీఆర్ కారు తిరుగుతుండగానే జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం తెలంగాణ ప్రభుత్వం వెళ్తారా లేదా అనేది మాత్రం క్లారిటీ లేదు. వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయని కొంతమంది, తర్వాత లేదు నందినగర్ లో తన నివాసానికి వెళ్తారని చెప్పి మరికొంతమంది చెప్తున్నారు. ఇప్పటి వరకైతే ఈ గడిచిన దగ్గర 2 నెలల వరకు కేసీఆర్ అయితే సభలో లేరు. అయితే అప్పుడు సభ ఒకలా ఉంది. ఇక ముందు నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటే ఇక ముందు నుంచి కేసీఆర్ వచ్చిన తర్వాత ఎలా ఉండనున్నాయి? ఎందుకంటే కేసీఆర్ వాగ్దాటి అందరికీ తెలిసింది. ఆయన విమర్శించినా ఎద్దేవా చేసినా లేదా ఏం మాట్లాడినా కూడా అది చాలా హైప్ అవుతూ ఉంటుంది, వైరల్ అవుతూ ఉంటుంది. మరి ఇక్కడ నుంచి సమావేశాలు ఏ విధంగా జరగనున్నాయి? ఎందుకంటే అవతల వైపు ఉంది సీఎం రేవంత్ రెడ్డి, ఇటు ఉంది మాజీ సీఎం కేసీఆర్. వీళ్ళిద్దరి సమక్షంలో సమావేశాలు రేంజ్ లో హాట్ గా నడుస్తాయని టాక్ నడుస్తూ ఉంది. అంతేనా?